పుల్కల్ మండల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం. దామోదర రాజనరసింహ మాట్లాడుతూ ఈ నెల తర్వాత సింగూరు కాల్వకు సీసీ చేయడం జరుగుతోంది మరియు పుల్కల్ నుండి నిజాంపూర్ వరకు వంతెన వేయడం కూడా జరుగుతోందని చెప్పారు. ఓటు హక్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుణ్యమని చెప్పడం జరిగింది. అలాగే కాంగ్రెస్ మాట ఇస్తే మాట తప్పదు, మడమ తిప్పదని దామోదర రాజనరసింహ అన్నారు. పుల్కల్ మండల అధ్యక్షుడు దుర్గారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దామోదర రాజనరసింహ ఎలా విజయవంతం చేశామో అలాగే సురేష్ షెట్కర్ని కూడా అలాగే విజయవంతంగా గెలిపించాలని అన్నారు. అలాగే పల్లె కిష్టయ్య మాట్లాడుతూ సురేష్ షెట్కర్ అని దామోదర్ కంటే ఎక్కువ మెజార్టీతో ఇవ్వాలని చెప్పారు. మరియు బోయిన సీను పుల్కల్ మాట్లాడుతూ పుల్కల్ మండలంలో దామోదర్ రాజ నరసింహ కంటే ఎక్కువ మెజార్టీ సురేష్ షెట్కర్ గారికి ఇస్తామని చెప్పారు. అలాగే పుల్కల్ మండలంలోని ప్రతి గ్రామం నుంచి ప్రతి కార్యకర్త సురేష్ షెట్కర్ను గెలిపించాలని కార్యకర్తలు మొత్తం ధీమా వ్యక్తం చేశారు. ముఖ్య కార్యకర్తలు ఆర్ రామచంద్రారెడ్డి, పి రామకృష్ణారెడ్డి, ఇటిక్యాల లింగయ్య, లక్ష్మారెడ్డి మరియు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సిహెచ్ నరసింహులు మరియు పి నాగరాజు, ఎండి వాహెద్ అలీ హాజరయ్యారు. సంగారెడ్డి డిస్ట్రిక్ట్ రిపోర్టర్ బి శామ్యుల్, దృశ్యం న్యూస్. హలో, మాజీ సర్పంచ్ ప్రతాప్ రెడ్డి ఇటుకల్ గారు కూడా పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆరోగ్య శాఖ మంత్రి గారు 12 కోట్లతోటి ఒట్టుమనికి హాస్పిటల్ తీసుకొచ్చిన హెలికాప్టర్తోటి తప్పటి కొట్టిక రాజు ఇంటికి వస్తుంది. 12 కోట్లతోటి హాస్పిటల్ తీసుకొచ్చిన కానీ ఉండి వరగలేదు చేయాలి అనే ఉద్దేశంతో ఖచ్చితంగా వారి మెజార్టీ సురేష్ షెట్కర్ గారికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మనం చేస్తుంది. ఆ స్థాయికి యువకులను దిగజార్చింది అభద్రతకు, ఆవేదనకు, అనాలోచన విధానానికి లోగదీసింది ఈ మత్తు, ఈ పెట్టిస్తారు. మనమేమనుకుంటామంటే అబ్బాయి 2000 పింఛన్ వచ్చేసింది. అయ్యా నువ్వు హైదరాబాద్ ఇచ్చిన 2000 పింఛన్ యాడ్కెళ్ళిలో ఇంటికెళ్ళి కాదు కదా, నువ్వు ఇచ్చేది ప్రభుత్వ ఖజానా నుంచి. ఆ ఖజానా ప్రజలకు ఎందుకు వస్తున్నాయి? తెలంగాణ రాష్ట్రంలో సుమారు 40,000 కోట్ల రూపాయలు కేవలం మందు మీద వస్తున్నాయి. కేవలం మందు మీద 40,000 కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఆ 40,000 కోట్ల రూపాయలలో 20,000 కోట్ల రూపాయలు ఇల్లీగల్ బెడ్ షాపుల ద్వారా వస్తున్నాయి. ఆ మందు తాగుతున్నాడు, సామాన్యులు తాగుతున్నారు. మందు తాగుతున్నాడు, సర్కారు అమ్ముతున్నది. మన పైసా మనకు పెన్షన్ పైసలు ఇస్తున్నారు, మన సాధ్యం మనం అంటాం. కనుక డబ్బు అనేది ప్రభుత్వ డబ్బు, ప్రభుత్వ ఖజానంటే ప్రభుత్వ ఖజానంటే ఓవర్ ఇంటి సొత్తు కాదు, జాగ్రత్త కాదు. ప్రభుత్వ సొత్తు, ప్రభుత్వ ఖజానా అంటే నేను ట్యాక్స్ కడుతున్నాను, నువ్వు ట్యాక్స్ కడుతున్నాము, అందరం ట్యాక్స్ కడుతున్నాం. 7 లక్షల కోట్ల రూపాయల అప్పు అయిపోయింది. ఈ 7 లక్షల కోట్ల రూపాయల అప్పు అయిపోయింది. ఒక ఎకరం భూమి పంపకం చేసినావా? ఒక గ్రామంలో ప్రభుత్వ భూములు 10 ప్లాట్లు ఉన్న ప్లాట్లు మొత్తం ఇది ఇచ్చినావా? నీ భూ సంస్కరణ పోయి ధరని ఒక పెద్ద మోసము, ధరని ఒక పెద్ద దగా, ధరని అనేది పేదవారి మెడ చూస్తానని ప్రతి గ్రామంలో 5 ఎకరాలు, 10 ఎకరాలు, 50 ఎకరాలు, 100 ఎకరాలు పంపకం చేసింది. ఆనాడు పేదవారికి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ప్రతి గ్రామంలో 10 ఇళ్ళు, 10 ప్లాట్లు, 50 ప్లాట్లు, 100 ప్లాట్లు పేదవాడికి ఇళ్ళ ప్లాట్ ఇచ్చింది, ఇల్లు కట్టించింది కాంగ్రెస్ పార్టీ. మరి నువ్వు ఇల్లు కట్టుకున్నావు, ఇళ్ళ జాగ్రత్త జాగ్రత్త ఉన్నాయా? నా కొడుకులు ఎక్కిరు, నా కొడుకులు వచ్చిరు, నా కొడుకులు ఏం చేయాలి? వాడు కూలిదాలు చేస్తున్నాడు, వాడు ఫ్యాక్టరీలో 10 కూలి చేసుకుంటున్నాడు, నాని వాడు దాకా కొనలేడు, తలం కొనలేడు, నువ్వు పొద్దున కొనలేడు, వాడు ఇల్లు కట్టుకోవాలి. వాడి పరిస్థితి ఏంటి? అలాగే తెలంగాణ చరిత్ర మాత్రం భూ పోరాట చరిత్ర, భూ హక్కుల గురించి పోరాట చరిత్ర తెలంగాణ సమాజ చరిత్ర. ఆ తెలంగాణ భూ పోరాట చరిత్రగా ఈనాడు ధరనే తీసుకొచ్చి చాలా రాష్ట్రం అంటే ఎంత ఖర్చులు పేదవాడిగా నీకు ఎంత పేద గుర్తయింది. మొట్టమొదటిగా మా పేరు చూపెడతావు, నువ్వు రైతు బంధు చూపెడతావు.
ఎప్పుడో అమెరికాలో ఉన్న 100 ఎకరాల కూడా రైతు బంధు ఉంటుంది. 5 ఎకరాల లోపల కుటుంబాలు 80% ఉంటాయి. రైతు బంధు ఏమంటావు నువ్వు? నేను పట్టేదాన్ని గుర్తిస్తున్నా, అనుభవదాన్ని గుర్తిస్తలేనంటావు. నా తాత ముత్తాతలు లేదు 60 ఏళ్ళు వచ్చి ఆ భూమిలో ఇక్కడ మా దగ్గర ఉన్నదే. మరి మా పరిస్థితి ఏంటి అంటే లేదు లేదు నేను గుర్తించాను, నేను వాకే గుర్తిస్తున్నాను. దాని గురించి ఆ తెలంగాణ పట్టాదారు బతకాలి. అమెరికాలో పట్టాదారు బతకాలి. సర్వే నెంబర్ తెలియదు, బౌండరీ తెలియదు, ఏ వాళ్ళ ముందులో తెలియదు. కానీ ఆ దూరం మాత్రము ధరణిలో బతకాలి, నేను మాత్రం కావాలి. అదే ఆ ధరణి. దాని గురించి ఆ రైతు బంధు ఇది ఎప్పుడైనా ఆలోచన జరిగిందా మీకు? ఇళ్ల స్థలాలు 10 గ్రాముల ఇళ్ల స్థలాలు కావాలి. ఇప్పుడు కనీసం 100 ఇళ్ల స్థలాలను ఇవ్వాలి, ఒక 100 గదాలను ఇవ్వాలి, ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, పేదవాడికి ఇవ్వాలి, అర్హత ఉన్నవాడికి ఇవ్వాలి, ఇల్లు కట్టి ఇవ్వాలి.